మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. దాదాపు ఇరవై 27 గంటలు పూర్తయిపోయింది. మా గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ఉపనాయకులైనటువంటి ఒక హరీష్ రావు గారు 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి భూ కుంభకోణానికి సంబంధించిన అంశాన్ని ఆధారాలతో స్ట్రైట్ క్వశ్చన్స్ ప్రభుత్వానికి సంధించినారు. ఆధారాలతో ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క ఎందుకు అని అంటే, దొంగతనం చేయడానికి వచ్చినోడికి తేలుగుడితే వాడు సపోర్ట్ చేయడు, తేలుగుట్టినాక కూడా సపోర్ట్ చేయడు, మూతి మూసుకొని కూర్చుంటుంటాడు, లోపల ఏడుస్తుంటాడు. అట్లా ఉంది అలా ఈ ప్రభుత్వ వైఖరి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ పత్రికా సమావేశంలో ఎవరో అడిగినారు, ఇట్లా హరీష్ రావు గారు పెదషాపూర్ సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్ 171 నుండి 183 వరకు ఉన్నటువంటి ఒక భూములలో కుంభకోణం జరిగిందని చెప్పని ఆరోపించిండ్రు కదా, మీ సమాధానం ఏంది అంటే, నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పని దాటవేత ధోరణికి పాల్పడినరు. ఈ దాటవేత ధోరణి, తేలుగుట్టిన దొంగల లెక్క ఇంతవరకు హరీష్ రావు గారు సంధించినటువంటి యొక్క ప్రశ్నలకు ఆరోపణలకు సమాధానం చెప్పకపోవడమే తప్పు జరిగిందని చెప్పని ప్రభుత్వం ప్రైమ ఫెసి ఒప్పుకున్నట్లే. ఒకవేళ గనక ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే 1000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేయొద్దనుకున్నట్టయితే ఇంతవరకు ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు సమాధానం చెప్పట్లేరు. దానికి తోడుగా తగుదునమ్మా అని చెప్పని ఈ మొత్తం వ్యవహారంలో ఎంతైతే ఎంఆర్ఓ బాధ్యుడో అంత కలెక్టర్ కూడా బాధ్యుడే. అటువంటి ఒక జిల్లా కలెక్టర్ను ఇవాళ కర్ణునికి కవచకుండలాల లెక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకెవరో పెద్దలు జిల్లా కలెక్టర్ను కవచకుండలాలుగా వాడుకుంటూ రాత్రికి రాత్రి వాళ్ళు ఫైర్ ఫైటింగ్ అంటారు, కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని కలెక్టర్ గారి ద్వారా ఒక లేఖను, రిజాయిండర్ లేఖను విడుదల చేయించినారు. దాంట్లో స్పష్టంగా, ఇది మొత్తం మీరు బహుశా మీడియా మిత్రులు చదివి ఉంటారని నేను భావిస్తున్నా, అన్ని హరీష్ రావు గారు ఏం చెప్పినరో అది ఒప్పుకుంటున్నాడు. ఆఖరికి ఏం రాస్తారు అంటే, హరీష్ రావు గారు ఏమన్నారు, హైకోర్టు ఉత్తర్వు, నేను మళ్ళా ఒకసారి నేను మీకు వారు లేవనెత్తిన అంశాలని మళ్ళీ నేను తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తే దయచేసి వినాలని కోరుతా ఉన్నాను. గౌరవ హైకోర్టు స్పష్టంగా ఇవి ప్రభుత్వ భూమి అని చెప్పని, వాటిని కాపాడాలా అని చెప్పని ఆర్డీఓ, బికాజ్ ఈజ్ ఏ రెస్పాండెంట్గా హైకోర్టు వారు ఆర్డీఓకు ఉత్తర్వులు జారీ చేస్తే తహసీల్దార్ గారు ఏ అధికారంతో తను ఈ యొక్క మొత్తం వ్యవహారం మీద చర్యలు చేపట్టినారు, భూమిని ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తూ చర్యలు ఎట్లా తీసుకున్నారు, ఆర్డర్లు ఎట్లా ఇచ్చినారు అని చెప్పని హరీష్ రావు గారు ప్రశ్నించినారు. తర్వాత సంబంధిత ఆర్డీఓ అనుమతి లేకుండా మ్యుటేషన్ చేయరాదని భూభారతి చట్టం స్పష్టంగా చెప్తుంటే ఆ చట్టాన్ని తుంగలో తొక్కి, అంటే మొత్తం రెవెన్యూ చట్టాన్ని తుంగలో తొక్కి ఒక తహసీల్దార్ ఎవడి ధైర్యం చూసుకొని మ్యుటేషన్ ఆర్డర్ ఎట్లిచ్చిండు అని చెప్పని హరీష్ రావు గారు అడిగితే తనకు లేనటువంటి అధికారాలను అన్వయించుకొని
తన పరిధిని దాటి ఆర్డర్లు ఎట్లా ఇచ్చిండు అని చెప్పని హరీష్ రావు గారు ప్రశ్నిస్తే ఒక్కడంటే ఒక్కడు దానిపైన సమాధానం చెప్పట్లేరు. ఒక్కడంటే ఒక్కడు సమాధానం చెప్పట్లేరు. అదేమి 100 గజాలు 200 గజాలు 50 గజాల భూమి కాదు, అది 100 ఎకరాల భూమి, 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ప్రభుత్వ భూమి. వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసం ప్రైవేట్ వాళ్లకు ఒక తహసీల్దార్ కట్టబెట్టిండంటే నమ్మొచ్చా అన్న? ఇది 1000 కోట్ల భూమి ఒక ఎంఆర్ఓ రపరప సంతకం పెట్టి హైకోర్టు తీర్పులు ఉండగా కలెక్టర్ని కాదని ఆర్డీఓని కాదని ఇచ్చేస్తాడా? తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్టుగా ఒకవేళ సహేతుకమైన విచారణ కనుక జరిపినట్టయితే రైట్ ఫ్రమ్ ఎంఆర్ఓ నుండి మొదలవుతున్నటువంటి ఒక ఈ ఆర్డర్ రూపంలో కనబడుతున్నట్టు ఒక కుట్ర కుంభకోణం కలెక్టర్కు చుట్టుకుంటుంది, సంబంధిత మంత్రికి కూడా తప్పనిసరిగా చుట్టుకుంటుంది. వాటిని అన్నిటినీ కప్పిపుచ్చడం కోసం అన్నట్లుగా నిన్న కలెక్టర్ గారి ద్వారా సిగ్గు ఎగ్గు లేకుండా కలెక్టర్ గారిని అడ్డం పెట్టుకొని లేఖ రాసినారు. ఈస్ కలెక్టర్ మెంట్ టు డిఫెండ్ దీస్ క్రిమినల్స్? కలెక్టర్ అనేవాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినవాడు. ఈ సపోజ్ టు బి ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆల్సో. ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయి ఉండి భూమిని కాపాడేటువంటి ఒక ప్రాథమిక బాధ్యత, చట్టపరమైన బాధ్యత ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టరు దొంగలకు సద్దులు పూసినట్టుగా ఈ యొక్క లేఖ రాసిండు. ఈ లేఖలో లాస్ట్ పేరా చదివితే అన్న మనం దేంతో నవ్వాలో కూడా అర్థం కాదు. ఇక నేను అర్థమైద్ది అనుకుంటా దేంతో నవ్వాలంటే ఏందని. ఈ విషయం ప్రస్తుతం గౌరవ హైకోర్టు పరిధిలో స్టేటస్ కో ఉత్తర్వులతో పెండింగ్లో ఉన్నందున తహసీల్దార్ శంషాబాద్ గారి 28/2/26 తేదీ B/223/2025 ఉత్తర్వులను, అంటే ఏంది, నిన్న హరీష్ రావు గారు ఎవడి ధైర్యంతో ఈ తహసీల్దారు ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టినటువంటి ఒక ఆర్డర్లు ఇచ్చిండు అని చెప్పని హరీష్ రావు గారు ఏదైతే లేవనెత్తినరో ఈ ఆర్డర్స్ నట రద్దు చేయడానికి లీగల్ ఒపీనియన్ ప్రకారం నవ్వురిగా మీరు హైకోర్టు వెకేషన్ పూర్తయిన వెంటనే చర్యలు తీసుకుంటారట. అంటే ఏం చెప్పురి, ఇల్లు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటా అంటున్నాడు కలెక్టర్. ఈస్ దిస్ ద ప్రొయాక్టివ్ గవర్నెన్స్? మీ కుంభకోణాన్ని గాథ కింద పందికొక్కుల లెక్క మీరు చేస్తున్నటువంటి ఒక భూదోపిడిని సహేతుకమైన ఆధారాలతో హరీష్ రావు గారు బయట పెడితే, బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే దానికి సమాధానం చెప్పకుండా కలెక్టర్ను మీరు ఇవాళ అడ్డం పెట్టుకొని ఒక లేఖ రాస్తే అండ్ల కూడా దొరికిపోతారు మీరు. నేను అడుగుతా ఉన్నాను పొంగులేటి శ్రీనివాసరెడ్డినో లేకపోతే కలెక్టర్ నారాయణ రెడ్డి గారినో, మీ భూమిని మా శ్రీధరన్న భూమి అని చెప్పని ఎవరన్నా తహసీల్దార్ ఒక పట్టా ఇస్తాడు, నారాయణ రెడ్డి గారి భూమిని శ్రీధరన్న భూమి అని చెప్పని పట్టాలు ఇస్తాడు. ఇగో ఇట్లనే ఇదే ఆర్డర్ ఇస్తాడు, నారాయణ రెడ్డి భూమిని శ్రీధర్ గారి భూమి అని ఇస్తాడు. ఇస్తే నారాయణ రెడ్డి ఊకుంటాడా? ఏమంటున్నాడు నారాయణ రెడ్డి? హైకోర్టు అంతా వెకేషన్ అయినాక అట్లెట్ల తహసీల్దార్ ఆర్డర్ ఇచ్చిండో నేను ఆయన పేరు చర్యలు తీసుకుంటా అంటున్నాడు. ఇంతకంటే దుర్మార్గం, నీచత్వం, అలసత్వం ఏ మాటలన్నా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయనే స్టేటస్ కో ఉందంటాడు. నాన్సెన్స్. ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ కంపెనీ నడుపుతున్నారా? ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, ఏం ప్రభుత్వం అయ్యా ఇది? మంది భూములు లాక్కుంటారు, పేదోని ఇండ్లు కూలగొడుతురి, ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేస్తురి, ఆఖరికి ఆధారాలతో ఎంఆర్ఓ అనేటోడు ఎవరి ధైర్యం చూసుకొని అడమైన లేఖ రాస్తాడండి వాడు? నీ ధైర్యమే రేవంత్ రెడ్డిది. పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేకపోతే రేవంత్ రెడ్డో ధైర్యం చూసుకొని ఇడు లేఖ రాస్తాడు. ఆ లేఖకు మద్దతు అన్నట్టుగా స్టేటస్ కో ఉంది, తప్పుడు లేకే, దీనిపైన చర్యలు తీసుకోవాలంటే నేను కోర్టు దమ్ముంటే ఆర్డర్ ఏమన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు దీని మీద I am not even asking whether Tahsildar to be dismissed or not dismissed. You have a legitimate right, authority ఉంది నీకు. ఇది ఏదైతే ప్రొసీడింగ్ నంబర్ B/223/25 డేటెడ్ 28/2/26 ఇది ఇల్లీగల్, ఇది తప్పు అని చెప్పని ఇచ్చే దమ్మెందుకు లేదు నారాయణ రెడ్డి నీకు? బికాజ్ యు ఆర్ ఆల్సో కాంప్లిసిట్. కలెక్టర్ కూడా కాంప్లిసిట్ కాబట్టి ఎంఆర్ఓ కలెక్టర్ అంతా కూడా కుమ్మక్కైపోయి, సంబంధిత మంత్రులు పెద్దలు అంతా కలిసి కుమ్మక్కైపోయి 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక పెద్ద
షాపూర్ భూములను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ దొంగలేఖ రాసి హరీష్ రావు గారికి ఏదో సమాధానం చెప్పినాము అని చెప్పని ప్రజలను మభ్యపెట్టేట్టుకు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అండ్ వీ రీటరేట్ అగైన్, వదిలిపెట్టేదే లేదు ఎవరిని. అది ఆఫీసర్ అయినా సరే, లేకపోతే ఎంఆర్ఓ అయినా సరే, మంత్రి అయినా సరే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎవరిని వదిలిపెట్టే ముచ్చట్లేదు. వీ విల్ ఫైట్ లీగల్లీ, వీ విల్ ఫైట్ ఆన్ ద ఫీల్డ్. మిమ్మల్ని ఎక్కడ ఎట్లా ఎక్స్పోజ్ చేయాలని అట్లా ఎక్స్పోజ్ చేస్తాం. డిఓపిటీ కూడా రాస్తాం నారాయణ రెడ్డి గారు. నీ అధికారాలను నువ్వు కాంప్లిసిట్ కాకపోతే ఇది ఎందుకు నువ్వు ఇమీడియట్గా సస్పెండ్ చేయవు ఈ ఆర్డర్ను. నువ్వు దీంట్లో కనుక నీ పాత్ర లేకపోతే నువ్వు ఎందుకు సస్పెండ్ చేయట్లేవు? వై ఇస్ దట్ యువర్ ఎవడేవాడు నీకు లీగల్ ఒపీనియన్ ఇచ్చినాడు దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎన్ యాక్షన్ అగేన్స్ట్ ద ఎంఆర్ఓ అని చెప్పని సుదర్శన్ రెడ్డి గారు చెప్పినరా, ఏజీ గారు చెప్పినరా, జీపీ రెవెన్యూ చెప్పినరా? ఒకవేళ అట్లా చెప్పినట్టయితే ఇక ఈ మొత్తం ప్రభుత్వాన్ని అనుమూల రాజ్యాంగం నడుపుతున్నది, అంబేద్కర్ రాజ్యాంగం నడుపుతలేదు. ఇక్కడ నాన్సెన్స్. భయం లేదు, భక్తి లేదండి ప్రభుత్వానికి. తప్పులు ఎత్తి చూపినప్పుడు బాధ్యతతో జరిగినట్టుగా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం అన్న చేస్తారు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా కలెక్టర్తో లేఖ రాయించి అన్నీ ఒప్పుకుంటాడు. ఆఖరికి నేను హైకోర్టు వెకేషన్ పూర్తయిన వెంటనే చర్యలు తీసుకుంటాడట, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడట. ఇదేం కథ ఇది? సుదర్శన్ రెడ్డి దొరకడా, ఏజీ దొరకడా ఇప్పుడు నువ్వు పోయి మాట్లాడడానికి? డ్రామా కంపెనీ నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, సర్కస్ కంపెనీ నడుపుతా ఉన్నాడు, దోపిడీ సామ్రాజ్యం నడిపిస్తూ ఉన్నాడు. భూములపైన గద్దలు వాలినట్టు వాళ్తా ఉన్నారు. ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు. నాదర్గుల్లో అదే జరిగింది కదా, మీరు చూసిండ్రు కదా. నాదర్గుల్లో అదే జరిగింది. ప్రభుత్వ భూమి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నా, కోట్ల ఉత్తర్వులున్నా, ప్రజలక్కడ రైతులు భూములు దున్నుతున్నా, చెరువు ఉన్నా అన్నింటినీ విధ్వంసం చేసి కాంపౌండ్ పెట్టుకొని దున్నుతుంటే కలెక్టర్కు కంటికి కనబడదట. మేము పోయినాం, మా కార్తిక్ రెడ్డి గారు, మేము అంతా పోయి అమ్మ సవితమ్మ గారి యొక్క నాయకత్వంలో అందరం పోయి కలెక్టర్ దగ్గర పోతే నోరు నిలబెట్టి చూస్తాను, సమాధానం చెప్తలేరు. ఇదేం కుట్రాయా రెవెన్యూ అధికారులు, ఐఏఎస్ అధికారులు మీరు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరొక్కసారి జిల్లా కలెక్టర్ గారికి కానీ, రెవెన్యూ యంత్రాంగానికి కానీ, దయచేసి ఈ భూములను కాపాడేటువంటి ఒక బాధ్యత, అధికారం మీకు ప్రభుత్వం ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. దానికి లోబడి పనిచేయండి. పొంగులేటికి లోబడో, రేవంత్కు లోబడో, వాళ్ళిచ్చే తాయిలాలకు లోబడి పనిచేస్తామంటే మాత్రం మీరు కూడా దోషులు అవుతారు. మీ పైన కూడా చట్టపరమైన చర్యలు రేపు పొద్దుగాల కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు సోదరులు కార్తిక్ రెడ్డి గారు మాట్లాడతారు. అన్న శ్రవణ్ గారు, నిన్న హరీష్ అన్న కూడా దీనికి సంబంధించి సబ్జెక్ట్ పరంగా సంపూర్ణంగా ఏం జరిగింది, ఏం జరగాలనేది నిన్న హరీష్ అన్న చెప్పడం జరిగింది. ఇప్పుడే శ్రవణ్ అన్న కూడా కొంచెం దానికి ఎక్స్టెన్షన్గా కలెక్టర్ గారు ఏం ఉత్తరాలు ఇచ్చిండ్రు ఏందో కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఒక విషయం శ్రవణ్ అన్న ఏం మిస్ అయ్యాడంటే, భూభారతి చట్టంలో ఆన్లైన్ ఎక్కియాల్సింది కూడా కలెక్టర్ గారు. అంటే ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్ని ఆన్లైన్ చేసింది కూడా కలెక్టర్ గారే. సో హీ విల్ డెఫినెట్లీ బీ ఇంప్లిసిట్ ఇన్ దిస్ క్రైమ్. సరే, ఇప్పుడు చాలా ఆశతో మేము 4 గంటల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ని చాలా ఆశతో చూసాం. వాస్తవానికి ప్రభుత్వంలో, రాష్ట్రంలో ఏదన్నా భూమికి సంబంధించిన స్కామ్ జరిగినా, అధికారులు ఏదైనా అవకతవకలు చేసినా కూడా రెవెన్యూ మినిస్టర్ గారి యొక్క బాధ్యత ఉంటుంది, దాని మీద రెస్పాండ్ కావడం. మేము అనేది ప్రతి ల్యాండ్ స్కామ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని మేము అనట్లేదు, కానీ బాధ్యతగా రెవెన్యూ మినిస్టర్ గారి యొక్క బాధ్యత ఉంటుంది. హీ రెస్పాండ్స్ టు ఎనీథింగ్ రిలేటెడ్ టు రెవెన్యూ మ్యాటర్స్. ఈరోజు వాస్తవానికి గత 4-5 రోజుల నుంచి ఇది మేము రాసిన సబ్జెక్ట్ కాదు, మేము బయటికి తీసిన సబ్జెక్ట్ కాదండి. దాసోజీ శ్రవణ్ గారు, హరీష్ అన్న గారు, మేము బయటికి తీసినటువంటి స్కామ్ కాదు, సబ్జెక్ట్ కాదు. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక దినపత్రిక, వాళ్ళకి కావాల్సి దగ్గరగా ఉన్నా అని చెప్పుకుంటున్నటువంటి సమాజంలో దగ్గరగా ఉంటుందని చెప్పుకుంటున్నటువంటి ఒక దినపత్రిక మరియు ఒక మీడియా ఛానల్ ఈ సబ్జెక్ట్ని బయటికి తీసుకొచ్చింది.
మేము కూడా చూసినాం ఒక 2-3 రోజులు ఎవరన్నా ప్రభుత్వం నుంచి రెస్పాండ్ అవుతారేమో, బహుశా దీని మీద మాట్లాడతారేమో అని అనుకున్నాం, కానీ ఎవరు మాట్లాడలే. బాధ్యతగా మేము ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా హరీష్ అన్న గారి దగ్గర పోవడం జరిగింది. హరీష్ అన్న కూడా ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా ఏం జరిగింది ఏం జరగలేదనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో నేను ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రెస్పాండ్ అవుతారేమో, బహుశా తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం. ఎట్లా ఎంఆర్ఓ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే ఏంది అర్థం? తప్పు జరిగిందనే కదా. కలెక్టర్ గారు సంజాయించుకోవాల్సి వచ్చిందంటే ఏంది అర్థం? తప్పు జరిగినట్టే కదా. కరీంనగర్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ని ఒడ్లు కొనండియా మక్కను కొనండియా అంటే ఆయనను సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు. ఎంఆర్ఓ 100 ఎకరాలు హైదరాబాద్ శంషాబాద్లో మన ఎయిర్పోర్ట్ బొడ్డున పక్కన ఉన్న ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రొసీడింగ్లు ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేస్తే మీరేంది ట్రాన్స్ఫర్ చేస్తారా? డిస్మిస్ చేయరు? వేర్ ఈజ్ యువర్ ఎంక్వైరీ? విజిలెన్స్ ఎంక్వైరీ ఎక్కడుంది? అన్నిటికన్నా విచిత్రమైన విషయం మీ అందరితో మాట్లాడాలని ఎందుకు అనుకున్నానంటే అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు? ఏ వ్యక్తి ఉన్నాడు? కొంతమంది నేను చూసిన, అరే మీరు పేరు చెప్పుకోకుండా ముసుగులో గుద్దులాట ఎందుకు ఆడుతున్నారు? ఆ వ్యక్తి పేరు చెప్పొచ్చు కదా, అందరు తెలుసు కదా. మైనార్టీ వెల్ఫేర్ ఏంటది, టిమ్రిస్ తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ స్కూల్కి ఇప్పుడు వైస్ చైర్మన్గా పనిచేస్తున్న పేరు చెప్పొచ్చు కదని సిగ్గుతో అట్లాంటి వ్యక్తి పేరు చెప్పడం మా నోట్ నుంచి ఇష్టం లేక సిగ్గుతో మేము పేరు చెప్తలేం. అట్లాంటి ఒక చిల్లరగాడు అర్హత లేని వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ఆ ఏళ్ళలో నడుపుతున్నారంటే మీకు సిగ్గేస్తలేదా? కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అంటున్నా నేను, సిగ్గేస్తలేదా మీకు? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పోయి ఆయన ఇంటికాడ కాపలా కాస్తున్నారంట. పోస్టింగ్లు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లా, మున్సిపల్ డిపార్ట్మెంట్లా, రెవెన్యూ డిపార్ట్మెంట్లా పోస్టింగ్లు ఆయన సిఫారసులతో జరుగుతుందంట. సిగ్గేస్తలేదా అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకి. ఏ అర్హతతోని ఏ హక్కుతోని ఎన్ని ఎలక్షన్లు గెలిపించిండని ఎన్ని ఎలక్షన్లు గెలిపించిండని ఆయన సంకనాక్తురు వీళ్ళందరూ అని అడుగుతున్నా నేను. ఏ అర్హతతో చేస్తున్నారు మీరంతా? సిగ్గుశరం ఉండాలి. ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రిక కూడా ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు బయటికి తీసుకొచ్చి ఫలానా వ్యక్తి చేస్తున్నాడని చెప్పినా కూడా కాంగ్రెస్లో ఉన్న పెద్దలు కొంతమంది ఇంకా కాపాడనీక చూస్తున్న చూడ నాకు ఆశ్చర్యం వేస్తున్నది. నాకు నా వయసు చిన్నదైనా కూడా నేను చాలా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చూసిన, చాలా ముఖ్యమంత్రులతో పనిచేసే అదృష్టం వచ్చింది నాకు. చాలా వ్యవస్థలు కూడా చూశాను. కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు విమర్శలు వచ్చినా కూడా అట్లీస్ట్ ఇంటర్నల్ కరెక్షన్ అన్న ఒకటి జరిగేది. బయట వాళ్ళని బాటంగా వాళ్ళని కరెక్ట్ చేయకపోయినా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఇక పలానా తప్పు చేయకు అని ఒక బెదిరించే ఒక పరిస్థితి ఉండేది. కానీ ఈ విచిత్రమైనది కాంగ్రెస్ పార్టీలు అంటే ఈ చెప్తున్నామంటే ఇక ఫాల్తూ ఈ మనిషి గురించి ప్రతి నెలకొకసారి ఒక స్కామ్ బయటకు వస్తుంది, 15 రోజులకు ఒకసారి పలానా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారంటారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం ఒక్కసారి కూడా ఆ వ్యక్తి మీద చర్యలు ఉండవు, కనీసం కోర్స్ కరెక్షన్ ఉండదు, కనీసం మంచి చెడ్డ కూడా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటున్నా? ఎందుకు? ఈ ప్రశ్న నేను కాదండి అడుగుతుంది, బయట సామాన్య ప్రజలు అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు అడుగుతున్నారు. ఇంతగానం ఎందుకు ఈయన మోస్తున్నారు అని ఈ సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలా? హోంమంత్రి కూడా ఆయన చేసిన ప్రతి స్కామ్కి, ప్రతి నిర్వాకానికి మీరు అడ్డుండి నిలబడి ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఇప్పుడే శ్రవణన్న గారు చెప్పినట్టు దీని ఆషామాషికి వదలమండి, వదిలే సమస్య లేదు. మేము రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న ఎటువంటి ప్రభుత్వం అడ్డంగా నిలబెట్టి ఎవరు ఎట్లాంటి స్కాములు చేసినా కూడా మేము బయటికి తీసుకొస్తాం, దాని మీద పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, రాజకీయ పరంగా కొట్లాడతాం. ఇది మాత్రం ముమ్మాటికి జరుగుతుంది. నమస్కారం, ధన్యవాదాలు. చేయాలని కరెక్ట్ చెప్పి ఓ బ్రదర్, విచారణ చేయాలి. దాని వెనకాల ఉన్న కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అమయ్ కుమార్, నేను అడుగుతున్నా బ్రదర్, మంచి ప్రశ్న అడుగు, ఎందుకు అమయ్ కుమార్ అరెస్ట్ చేస్తలేరు? అమయ్ కుమార్కి ప్రభుత్వానికి ఉన్న లోకట్టు సంబంధాలు ఏంది? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అమయ్ కుమార్ చాలా ల్యాండ్ స్కామ్ చేసిండని ఆ రోజు మీరే కదా గగ్గోలు పెట్టిండ్రు. ఇదే అమయ్ కుమార్ ఇన్వాల్వ్ ఉన్నాడు కదా, ఎందుకు అమయ్ కుమార్ని అరెస్ట్ చేస్తలేరు? అమయ్ కుమార్ని ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఒక్క కేసు అని పిలిచిండ్రా?
అడిగినరా? ఎందుకు అడుగుతలేదు ప్రభుత్వం? చెప్పండి సమాధానం. నేను అదే అడుగుతున్నా. అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా, మా అమ్మగారి కాన్స్టిట్యున్సీ, మా అమ్మగారి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సబ్జెక్టుగా నేను కూడా అదే అడుగుతున్నాను. వేర్ ఈజ్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్? చేయాలా? ముమ్మాటికి చేయాలా? మీరు అనేది భూదాన్ ఇష్యూసే కదా. ఎస్, భూదాన్ ఇష్యూస్ మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలా. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో తోడాలా. అండ్ ఎందుకు ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతాలో కూడా మాకు తెలియాలి. ఇంకొక చిన్న అంశం మీద మీతో మాట్లాడాలని భావిస్తున్నా. వారు ఒక మాట చెప్పినారు, కార్తిక్ రెడ్డి గారు. నేను చాలామంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా పనిచేసే అవకాశం దొరికింది, వాళ్ళ పనితీరును దగ్గర నుండి చూసే అవకాశం దొరికింది. ఎక్కడన్నా ఏదైనా తప్పుడు ఆరోపణలు ప్రభుత్వ పనితీరులో కానీ దగ్గరున్న వాళ్ళకు సంబంధించిన వాళ్ళపైన ఆరోపణలు వస్తే దిద్దుబాటు చర్యలు వెంటనే చేసినటువంటి ఒక దాఖలాలు నేను చూసినా అని చెప్పినారు. అది ఎవరు చేస్తారు అంటే భయము, భక్తి, ఒక దార్శనికత, నీతి, నిజాయితీ, రాజ్యాంగం అంటే గౌరవము, ప్రజలంటే గౌరవము, ప్రజాస్వామ్యం అంటే గౌరవము ఉన్నటువంటి వాళ్ళు. బికాజ్ హ్యూమన్, టు ఎర్ర్ ఇస్ ఎ హ్యూమన్. మనిషి పుట్టుకే ఒక తప్పిదం ద్వారా అంటారు. కాబట్టి మనిషి తప్పు చేస్తాడు, తప్పు చేసిండు అన్నటువంటి ఒక ఆరోపణ రాగానే సరిదిద్దుకుంటారు. అదే వారు చెప్పినటువంటి ఒక మాట. వీటన్నిటికీ భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో వ్యవహరిస్తూ ఉన్నారు. వచ్చిన 2.5 సంవత్సరాల నుండి కుక్కలు చింపిన విస్తర్ లెక్క ఈ రాష్ట్రాన్ని తయారు చేసి పెట్టినాడు. ఒక కక్షపూరిత వైఖరితోటి నరనరాన అహంకారం నింపుకొని, కేసీఆర్ గారి పట్ల అసూయ కక్ష పెట్టుకొని, ఒక దురహంకార దుర్యోధన పరిపాలన కొనసాగిస్తూ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని విచ్చలవిడి రియల్ ఎస్టేట్ దందాలు, దోపిడీకి పాల్పడుతూ, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే తెలివి లేక, ఆ వాగ్దానాల అమలుకు అవసరమైనటువంటి ఒక సంపదను సృష్టించేటువంటి ఒక విఘ్నత లేక రాష్ట్రాన్ని వాళ్ళు ఆర్థికంగా అధోగతి పాలు చేసినాడు. వీఆర్ నాట్ రియలైజింగ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ తెలంగాణ సమాజం. ఒక్క సంవత్సరం, పోయిన సంవత్సరం 80,000 కోట్లు అప్పు చేసిండు, ఈ సంవత్సరం 1,00,000 కోట్లు అప్పు చేస్తాడు. మొత్తం ఈ రాష్ట్రాన్ని నా ఖాయానహి పియానహి పోడా చేయనా లెక్క ఏమీ లేకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని కేవలం తన అవినీతి ప్రయోగశాలగా మార్చుకుంటా ఉన్నాడు. ఇంత చేస్తే విఘ్నత కలిగిన తెలంగాణ సమాజం నువ్వు తప్పు చేస్తున్నావురా నాయన అని చెప్పని వాళ్ళ మొత్తం తెలంగాణలో రేవంత్ రెడ్డి పట్ల ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేక భావన. గాంధీ భవన్లో నిరంతరం కూర్చునే వాళ్ళకు కూడా ఎక్కడ ముఖ్యమంత్రి వచ్చిండయా, మా పాలిటీ, మా దరిద్రుడు ఇట్లా వచ్చిండు, మమ్మల్ని ఇట్లా నాగం పట్టిస్తున్నాడు, పార్టీ నాగం పట్టిస్తుండు, 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారం నాగం పట్టిస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా పరేషాన్ మర్యాల. బాధ్యత ఉన్నోడైతే ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పినట్టుగా ఈ రకమైనటువంటి ఒక ఫీడ్బ్యాక్ అంతా వస్తున్న తరుణంలో సరిదిద్దుకోవాలా. రేవంత్ రెడ్డి కూడా సరిదిద్దుకుంటుండు. ఏం సరిదిద్దుకుంటున్నాయా అంటే సునీల్ కనుగోలును ప్రభుత్వ అడ్వైజర్గా పెట్టుకుంటాడట ఆయన. ఇది నేను ఎక్కడో పేపర్లో చదివిన ఇవాళ. గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అడ్వైజర్లను పెట్టుకున్నది. అడ్వైజర్లు తీసుకోవట్లేరు, నామకే వాస్తే అడ్వైజర్లు అని చెప్పని కోర్టుల్లో కేసులు వేసి నానా యాగి పెట్టిన రేవంత్ రెడ్డి చాంతాడంత లిస్ట్ అడ్వైజర్లు పెట్టుకుండు. అది పక్కకు పెడితే మళ్ళా సునీల్ కనుగోలుని వాళ్ళ పబ్లిసిటీ అడ్వైజర్గా పెట్టుకుంటాడట. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎవడు నీది గైడ్ నాకు చెప్పు. హూజ్ యువర్ గైడ్? గవర్నెన్స్ ఈజ్ నాట్ పబ్లిసిటీ మిస్టర్ రేవంత్ రెడ్డి. గవర్నెన్స్ ఈజ్ నాట్ పబ్లిసిటీ. గవర్నెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ డెలివరబిలిటీ. గవర్నెన్స్ ఈజ్ డెలివరబిలిటీ. ఏం వాగ్దానం చేసినావు, ఆ వాగ్దానాన్ని అమలు చేయడం కోసం నువ్వు ఏం పని చేసినావు, ఏం వాగ్దానాన్ని అమలు చేసినావు, డెలివరబిలిటీ. వాట్ హ్యావ్ యూ సెడ్, వాట్ హ్యావ్ యూ డెలివర్డ్? దీన్ని పక్కన పెట్టి ఈయన ఉద్యోగాలకు ఎల్బీ స్టేడియంలో మీటింగులు పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని ప్రచారం చేసుకుంటావు. ప్రజాపాలన 99లో ప్రజాపాలన అని చెప్పని దానికి ఒక అతి గతి ఉండదు, నిధులు ఉండవు, ఏముండవు, మెట్రిక్స్ ఉండవు, ఏం చేసినో తెలియదు, దాని పేరు మీద మీటింగులు పెట్టి యాగి పెడతావు. మొత్తం నీ పరిపాలన అంతా పబ్లిసిటీ అనే. ఎవరు నీ గైడ్, ఎవరు నీ మెంటర్, ఎవరు నీ అడ్వైజర్ ఎవరు? ఇప్పుడు సునీల్ కనుగోలు వచ్చి నీకు అడ్వైజ్ చేస్తాడట, పబ్లిసిటీ అడ్వైజింగ్ అట.
ఇంతకంటే చీప్ మైండ్ సెట్ ఉన్న చీఫ్ మినిస్టర్ బహుశా భారతదేశంలో ఎవరు ఉండకపోవచ్చు. గవర్నెన్స్ ఈజ్ నాట్ పబ్లిసిటీ, గవర్నెన్స్ ఈజ్ డెలివరబిలిటీ. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం పరిపాలన, ఇండ్లు కూల్చడం పరిపాలన కాదు. ఆ ఇండ్లు కూల్చి హైడ్రా గొప్పదని చెప్పని ప్రచారం చేసుకోవటం పరిపాలన కాదు. ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలకు చేసుకుంటూ ఫ్యూచర్ సిటీ అంటే మొత్తం అల్ట్రా మోడర్న్ సిటీ, ఇది మొత్తం లేటెస్ట్ మోడర్న్ ఏఐ సిటీ అని ప్రచారం చేసుకోవడం కాదు రేవంత్ రెడ్డి. ఒక దురహంకార పూరిత వైఖరితోటి వాళ్ళ వ్యవహరిస్తూ, ఇంతకుముందు వారు అన్నట్టుగా ఎవరు సలహా సీతయ్య వారికి కూడా బాగా తెలుసు. సినిమాలో సీతయ్య ఎవరి మాట వినడనో డైలాగ్ విన్నారా అన్న? విన్నారు కదా. రేవంత్ రెడ్డి ఎవరి మాట విన్నాడు? ఆయనకు తెలిసింది తక్కువ, ఎక్కువ తెలుసు అనుకుంటాడు. సరే అనుకుంటే ఆయన కర్మ, మనకేం బాధ లేదు, కాంగ్రెస్ పార్టీ కర్మ అది. బట్ దానివల్ల ప్రభుత్వం, ప్రజలు, తెలంగాణ భవిష్యత్తు సర్వనాశనమైంది. అలా కష్టపడి నిర్మించినట్టుగా తెలంగాణ సౌధం కేసీఆర్ గారు, ఇన్ ఆల్ ఇండికేటర్స్ వెన్ యూ హస్ కెప్ట్ తెలంగాణ స్టేట్ ఆన్ ద టాప్, నువ్వు ఇవాళ వచ్చి దానికి కింద పడేస్తున్నావు. నా జీతాలు ఇచ్చే తెలివి లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే తెలివి లేదు, ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసే తెలివి లేదు, ఆరోగ్యశ్రీ నిధులు కేటాయించే తెలివి లేదు, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసే తెలివి లేదు, నిరుద్యోగ క్యాలెండర్ ఇచ్చే తెలివి లేదు, రెవెన్యూ డెఫిసిట్ని అడ్రస్ చేసే తెలివి లేదు. పబ్లిసిటీకి మాత్రం సునీల్ కనుగోలు కావాలట. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? ఎవరిని మభ్యపెడతావు? నువ్వు చేసే చిల్లర పనులకు, చిల్లర ప్రభుత్వానికి రంగులు పూసి సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెడతా అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకోట్లేడు. సోషల్ మీడియా వల్లనే కనుక ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు మనుగడ కొనసాగుతుందని కూడా నీ అంత పిచ్చోడు ఇంకోట్లేడు. ప్రజల యొక్క విఘ్నతను ఇవాళ అపహాస్యం చేసినట్టే పబ్లిసిటీ అడ్వైజర్ ద్వారా నువ్వు ప్రభుత్వాలు నడపాలనుకుంటే. పబ్లిసిటీ కాదు, పర్ఫార్మెన్స్ కావాలా. పబ్లిసిటీ కాదు, పర్ఫార్మెన్స్ కావాలా. రెవెన్యూ జనరేషన్ కావాలా. ఇచ్చిన వాగ్దానం అమలు కావాలా. ఇన్ ఎనీ కేస్ సునీల్ కనుగోలుకు బెస్ట్ ఆఫ్ లక్, రేవంత్ రెడ్డి కూడా బెస్ట్ ఆఫ్ లక్. నేను హానెస్ట్గా చెప్తున్నా, ఐ డోంట్ వాంట్ రేవంత్ రెడ్డి టు బి ఎ ఫెయిల్యూర్. రేవంత్ రెడ్డి, ఐ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్, బికాజ్ ఆ సక్సెస్లో తెలంగాణ సక్సెస్ ఉంది. తెలంగాణ సక్సెస్ ఉంది. మేమంతా కొట్లాడితే తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళం. మేము ఆషామాషిగా ద్రోహుల పంచన చేరి, ద్రోహుల సంకనాకి మేము తెలంగాణ రాష్ట్రంలో లేము. ఈ తెలంగాణ కోసం ఆ ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని ఉద్యమాలు చేసిన తర్వాత తెలంగాణ వస్తే ఆ తెలంగాణ బాగు చూడాలని కలలుగన్నటువంటి వాళ్ళం. నువ్వు ఎంత ద్రోహివైనా, దుర్మార్గుడివైనా తెలంగాణ బాగుండాలని కోరుతున్నాం. ఇఫ్ ఎట్ ఆల్ యూ థింక్ సునీల్ కనుగోలు కెన్ పుట్ సమ్ విజ్డమ్ ఇన్ టు యువర్ బ్రెయిన్, ఐఎమ్ హ్యాపీ. బట్ మార్చుకో, నీ వైఖరి మార్చుకో. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయి. సంపద సృష్టించే తెలివి నేర్చుకో. విచ్చలవిడి దోపిడి బంద్ చేయి. రియల్ ఎస్టేట్ దందాల కోసం రివ్యూలు చేయకు. డిపార్ట్మెంటల్ రివ్యూలు చేయి. ఇవాళ నవ్వుతారన్నా మీరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెస్ బికమ్ ఎ బ్లడీ స్కామ్ హబ్. ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతూ ఉంది. నీ బుద్ధి మార్చుకోగలిగితే, కనుగోలు కనుక నీ బుద్ధి మారిస్తే ఆయనకో సెల్యూట్, బుద్ధి మార్చుకుంటే నీకో సెల్యూట్. థ్యాంక్ యూ. ఆయన పేరేం పేరే బక్కాని, నేను ఏదో విన్నా, ఆయన ఎవరో అంటే నేను ఎక్కువ చూడలేదు కానీ బక్కాని నరసింహులు గారు. మరి ఆయన ఏ దేశంలో పుట్టిండో, మరి ఇక్కడ శంషాబాద్ ఆయన అనుకుంటా కదా, షాద్నగర్ ఆయన. మరి షాద్నగర్లో పుట్టి తెలంగాణ లేదంటుండంటే మరి ఆయన ఎవరి మెప్పు కోసం అంత అడ్డందిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతానికి ఒక భాష ఉంది, సంస్కృతి ఉంది, సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు. నేను బక్కాని నరసింహులు గారు బహుజన బిడ్డ, నేను ఇంతకంటే ఎక్కువ మాట మాట్లాడదలుచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు బావ కళ్ళల్లో సంతోషం కోసం నేను తుపాకులు కాల్చినా అని వాడెవడో హంతకుడు అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడి చేసే విధంగా బక్కాని నరసింహులు గారు చంద్రబాబు నాయుడు గారును, ఆ వేదిక బుగి మీద కూర్చున్నటువంటి ఒక ఆంధ్ర పెద్దల యొక్క కళ్ళల్లో సంతోషం కోసం చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతాడు. ఆయన చరిత్రలో లేకుండా పోతాడు. ఐ లీవ్ ఇట్ ఈజ్ విజ్డమ్. బట్ ఐఎమ్ క్వశ్చనింగ్ తెలుగుదేశం పార్టీ. హౌ డూ యూ అలౌ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్?
బక్కాని నరసింహులు అనేట ఆయన తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు. తీసిపడేవా తెలంగాణ మాజీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో మెంబర్, మాజీ అధ్యక్షుడు ఆయన, కొన్ని రోజులు అధ్యక్షుడు చేసిండు. తీసిపడే తెలంగాణ ఆఫీస్ ఇక్కడి నుంచి. తెలంగాణ తెలుగుదేశం కదన్నా, ఇప్పుడు తెలుగుదేశం శాఖ తెలంగాణ అంటారు కదా, తీసిపడేయండి మరి తెలంగాణ అని చెప్పని. తెలంగాణ చరిత్రే లేదు, ఆ గుర్తే లేదు, ఆ పదమే లేదు. అప్పుడెప్పుడు ఆయన స్పీకరు యనమల రామకృష్ణుడు అన్నాడు, తెలంగాణలో అసెంబ్లీలో తెలంగాణ పదమే ఉండొద్దంటే పట్టుబట్టి కేసీఆర్ మెడలు వంచి చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించిండు. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ ఆయనను మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారితో జై తెలంగాణ అనిపించిండు. ఏ అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం యనమల రామకృష్ణుడు అంటే ఆయన్నే మెడలు వంచి అనిపించిండు. ఇంత సత్యాలు ఉన్న తర్వాత ఆయన అట్లా మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ మొత్తం తెలంగాణలో కూడా మేము కలలు కంటున్నాం, మేము ఈ పార్టీతో పొత్తు కడతాం, ఆ పార్టీతో పొత్తు కడతాం, మేము ఇక్కడ జెండా ఎత్తుతాం అని చెప్పని మాట్లాడుతున్న పెద్దలు, మీరు తెలంగాణను ఇట్లా కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా అవమానపరిస్తే మీరు తగు మూల్యం చెల్లించక తప్పదు. ఏ మాత్రమైనా నైతికత ఉన్నట్టయితే, బికాజ్ ఎ పోలిట్ బ్యూరో మెంబర్ మేడ్ సచ్ ఎ వర్స్ట్ స్టేట్మెంట్, చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇది పార్టీకి ఆయన స్టేట్మెంట్కు సంబంధం లేదని చెప్పని వెంటనే క్షమాపణ చెప్పాలా, లేకపోతే తెలంగాణ ద్రోహులనేది అందరికెరక మరొక్కసారి రుజువు చేసుకున్నట్టు అవుతారు.